ఏసిక బ్రేకింగ్ చూస్తున్నాం. పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారణ ముగిసింది. విజయవాడలోని సిఐడి కార్యాలయంలో అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ సుబ్బారెడ్డిని విచారించారు. 2 గంటల పాటు వైవి సుబ్బారెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించారు. పరకామణి విషయంలో తనను సిఐడి ప్రశ్నించిందని, పరకామణిలో దొంగతనం జరగటం బాధాకరమని వైవి సుబ్బారెడ్డి అన్నారు. తను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, తాను పదవీ విరమణ చేశాక ఇది బయటపడిందని సుబ్బారెడ్డి అన్నారు. ఈరోజు ఈ విషయం ఎవరు దాచారో తనకు తెలియదని చెప్పారు. ఈ విచారణను రాజకీయ కోణంలో చూడవద్దని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. టీటీడీలో లడ్డు పరకామణి విషయంలో తమను దోషులుగా చూడొద్దని కోరారు. పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం. ఇట్లా దొంగతనం జరగటం, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమే ఉంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాము, కరుణాకర్ రెడ్డిని పిలిచామని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పండి. టీటీడీ వేదికగా పరకామణికి సంబంధించి, లడ్డూకి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా దీన్ని రాజకీయంగా మార్చి చేస్తున్నటువంటి విమర్శలు మీరు ఎట్లా చూస్తారు సార్? అదే చాలా దారుణం అని చెప్పే కదా. టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి, పరకామణి విషయంలో కానివ్వండి, కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా చిత్రించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి, వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి, దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా. అక్కడ లడ్డు విషయంలో సిట్కి కానీ, ఇక్కడ పరకామణి విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం. వాళ్ళని దాన్ని తేల్చనేయండి, అందుకే మనం సహకరిస్తున్నాం. మనం తప్పు చేస్తుంటే వాళ్ళకి ఎందుకు ఆ విధంగా సహకరిస్తామని చెప్తాం. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా వాళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చి వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.